పేను కొరుకుడు. పేరుకి మీ వ్యాధికి అసలు సంబంధం లేదు. సో చాలా మంది మనము వాడుక భాషలో పేను కొరుకుడు అంటారు. అంటే ఏంటంటే మీకు తలలో జుట్టు అనేది ప్యాచెస్ లాగా పోతూ ఉంటుంది. కొంతమంది పెద్దవారిలో అయినా, చిన్నవారిలో అయినా, ఎవరిలో అయినా, ఆడవారిలో అయినా మీకు జుట్టు అనేది రౌండ్ ప్యాచెస్ లాగా పోతూ ఉంటుంది. సో దీన్ని మనము వాడక భాషలో పేను కొరుకుడు అంటాం. అసలు మీకు ఆ పేను కొరకడం వల్ల వచ్చిన వ్యాధి కాదు. పేను కొరుకుడు అనే వ్యాధి అసలు ఏంటంటే మనకు జనరలీ దీన్ని ఏమంటాం అంటే అలోపేషియా ఏరియేటా అంటాం. ఈ అలోపేషియా ఏరియేటా అనేది మనకు గ్రీక్ వర్డ్. సో ఈ గ్రీక్ వర్డ్ లో మనకు అలోపెక్స్ అంటాం. ఈ అలోపెక్స్ అంటే ఏంటంటే జనరల్లీ ఫాక్స్. ఈ అలోపెక్స్ అంటే ఫాక్స్ అని దాని అర్థం. ఈ ఫాక్స్ అప్పట్లో ఏమైందనంటే మీకు ఈ పెయిన్ల వల్ల ఫాక్స్ కి జుట్టు అంతా పోవడం వల్ల దీని అలోపేషియా అని చెప్పేసి అనేది వచ్చింది ఈ పదం. ఇది గ్రీక్ వర్డ్. కాకపోతే ఇది పేను కొరుకుడుగా మన వాడుక భాషలో వచ్చేసి. అసలు ఈ పేను కొరుకుడు అంటే ఏంటి, ఎందుకు వస్తుంది, ఎన్ని రకాలుగా ఉంటుంది, దీనికి ఏమైనా ట్రీట్మెంట్ ఉందా అనే దాని నేచురల్ ట్రీట్మెంట్ ఏదైనా ఉందా అనే దాని గురించి ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాము. డాక్టర్ సతీష్ రావు. పేను కొరుకుడు అంటే ఈ అలోపేషియా ఏరియేటా అనేది జనరల్లీ మనకు ఆల్మోస్ట్ ఒక 11 టైప్స్, ఆల్మోస్ట్ 12 టైప్స్ ఆఫ్ అలోపేషియా ఏరియేటాస్ ఉన్నాయి. 12 రకాల అలోపేషియా అనేది అంటే ఈ పేను కొరుకుడు అనేది ఈ పోవడంలో కూడా 12 రకాల పేను కొరుకులు ఉన్నాయి. అంటే జనరల్లీ కొంతమందికి గడ్డంలో పోతుంటుంది, కొంతమందికి మీసాలలో పోతుంటుంది, పెద్దవాళ్ళలో, ఈవెన్ కొంతమందిలో బాడీ పైన కూడా వెంట్రుకలు అక్కడక్కడ ప్యాచెస్ లాగా పోతూ ఉంటాయి. అండ్ ఆడవారిలో కూడా చాలా మందిలో జుట్టు వెళ్ళిపోతా ఉంటది. చిన్న పిల్లల్లో కూడా చూస్తూ ఉంటాము. సో ఈ అలోపేషియా ఏరియేటా అనేది మనకు 12 రకాలుగా ఉంది. అందులో ముఖ్యంగా ఫస్ట్ ది అలోపేషియా ఏరియేటా. మనం ఫస్ట్ అందరికీ తెలిసింది అలోపేషియా ఏరియేటా. ఇది ఎక్కడ అంటే స్కాల్ప్ లో, తలలో, ఐబ్రోస్ లో, మీకు ఈ ఐ లాషెస్ లో జనరల్లీ హెయిర్ ఫాల్ అనేది ఉంటుంది. ఇది జనరల్లీ మనకు అందరిలో, ఈవెన్ చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అందరిలో కనిపిస్తుంటుంది. దీని అలోపేషియా ఏరియేటా అంటాం. ఫస్ట్ వన్. సెకండ్ వన్ ఏంటంటే మీకు పర్సిస్టెంట్ ప్యాచీ అలోపేషియా ఏరియేటా అంటాం. పర్సిస్టెంట్ ప్యాచీ అలోపేషియా ఏరియేటా అంటే ఏంటంటే మీకు కంప్లీట్లీ హెయిర్ లాస్ ఉంటుంది. ఇది స్లోగా డెవలప్ అవుతుంది. జనరల్లీ అలోపేషియా ఏరియేటా అంటే ఏంటంటే మీకు జుట్టు అనేది సడన్లీ వెళ్ళిపోయి మీకు ఒకేసారి ప్యాచ్ లాగా ముద్దలాగా వెళ్ళిపోతుంటుంది. కానీ ఈ పర్సిస్టెంట్ ఈ ప్యాచీ అలోపేషియా ఏరియేటా ఏంటంటే స్లోగా పెరుగుతుంటుంది, కొన్ని నెలల తరబడి, కొన్ని సంవత్సరాల తరబడి. సో ఇట్లా మీకు ఈ ఇబ్బంది అనేది కలిగిస్తుంటుంది, హెయిర్ అనేది లాస్ అవుతుంటుంది. థర్డ్ వన్ ఏంటంటే అలోపేషియా టోటాలిస్ అని అంటాం. అలోపేషియా టోటాలిస్ అనేది మీకు ఎక్కడ కనబడుతుంది జనరల్లీ అంటే ఎంటైర్ స్కాల్ప్, మీ కంప్లీట్ తల మొత్తంలో స్కాల్ప్ లో హెయిర్ లాస్ అనేది జరుగుతుంటుంది. దీన్ని మనము అలోపేషియా టోటాలిస్ అంటాము. ద ఫోర్త్ వన్ అలోపేషియా యూనివర్సాలిస్ అంటాము. ఈ అలోపేషియా యూనివర్సాలిస్ అనేది ఏంటంటే కంప్లీట్ ఆల్ ఓవర్ ద బాడీ హెయిర్ అనేది పోతూ ఉంటుంది, ప్యాచెస్ లాగా. దీన్ని అలోపేషియా యూనివర్సాలిస్ అని అంటాము. అండ్ ఫిఫ్త్ వన్ ఏంటంటే డిఫ్యూజ్ అలోపేషియా ఏరియేటా. సో ఈ డిఫ్యూజ్ అలోపేషియా ఏరియేటాకి మరో పేరు ఏంటంటే టెలోజన్ ఎఫ్లూవియం అంటాము. ఈ టెలోజన్ ఎఫ్లూవియం అనేది జనరల్లీ మనకి ఇన్ఫెక్షన్, ఈ ఇన్ఫెక్షన్ వల్ల మనకు ఈ డిఫ్యూజ్ అలోపేషియా ఏరియేటా అనేది వస్తుంటుంది. ఇందులో హెయిర్ అనేది జనరల్లీ పలుచగా అయిపోతూ, థిన్ అయిపోతూ, కంప్లీట్ గా హెయిర్ ఫాల్ అనేది కనిపిస్తుంటుంది ప్యాచెస్ లా. ఇది ప్యాచెస్ లా పోదు. బాడీలో జనరల్లీ స్ట్రెస్ ఎక్కువైపోయినప్పుడు, హార్మోన్ ఇష్యూస్ వచ్చినప్పుడు, మగవారిలో అయినా ఆడవారిలో అయినా హార్మోన్ అనేవి అసమతుల్యత వల్ల, అండ్ కొంతమందికి మెడిసిన్స్ అనేవి ఏవైనా పడకపోవడం వల్ల, మెడిసిన్ సైడ్ ఎఫెక్ట్స్ వల్ల కూడా మనకు ఈ డిఫ్యూజ్ అలోపేషియా ఏరియేటా అనేది థిన్ గా అయిపోతూ, అంటే మీ హెయిర్ అనేది చాలా థిన్ అయిపోతూ ఉంటుంది. సో దిస్ ఈస్ ద ఫిఫ్త్ వన్. అండ్ సిక్స్త్ వన్ ఈస్ ఓఫియాసిస్ అలోపేషియా ఏరియేటా. ఓఫియాసిస్ అలోపేషియా ఏరియేటా అనేది ఏంటంటే ఇది సైడ్స్ కి, మళ్ళీ బ్యాక్ సైడ్ ఆఫ్ స్కాల్ప్ కి, అంటే యంగ్ జనరేషన్ లో, అంటే యంగ్ పిల్లల్లో, యూత్ లో జనరల్లీ మనకి అలోపేషియా అనేది కనిపిస్తుంది. ఓఫియాసిస్ అలోపేషియా అనేది ఇది ఏంటంటే సైడ్స్ కి అండ్ బ్యాక్ సైడ్ ఎక్కువగా పోతుంటుంది, లైక్ రౌండ్ గా పోతుంటుంది. నెక్స్ట్ సెవెంత్ వన్ ఏంటంటే ట్రాక్షన్ అలోపేషియా అంటాము. ఈ ట్రాక్షన్ అలోపేషియా అంటే ఏంటంటే ఈ హెయిర్ లాస్ అనేది జనరల్ ట్రిగర్డ్ బై రిపీటెడ్ పుల్లింగ్ అంటాము. అంటే జనరల్లీ ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే పోనీ టైల్ అంటారు. ఆడవాళ్ళు కొంతమంది గట్టిగా ఈ జుట్టు అంతా పెట్టేసి దానికి పెద్ద క్లిప్స్ పెట్టేస్తూ ఉంటారు. చిన్నపిల్లలు కూడా గట్టిగా లాగి గుంజేసి పిలకల్లాగా ఇస్తుంటాం. ఇలా గట్టిగా లాగడం వల్ల, ట్రాక్షన్ వల్ల మనకి ఏమవుతుందంటే హెయిర్ సెల్స్ అనేవి వీక్ అయిపోయి ఈ ట్రాక్షన్ అలోపేషియా అనేది జనరల్లీ కనబడుతుంటుంది. సో గట్టిగా లాగడం వల్ల, గట్టిగా పీగడం వల్ల కుదుర్లు అనేవి, ఆ హెయిర్ అనేది లూజ్ అయిపోతూ ఈ అలోపేషియా వచ్చే ఛాన్స్ ఉంటుంది. దీన్ని ట్రాక్షన్ అలోపేషియా అంటాము. అండ్ ఎయిత్ వన్ బార్బే అలోపేషియా అంటాము. ఇది ఏంటంటే ఈ బార్బే అలోపేషియా ఏంటంటే స్మాల్ గా ప్యాచెస్ లాగా రౌండ్ గా వెళ్ళిపోతుంటుంది. నెక్స్ట్ నైన్త్ వన్
పోస్ట్ పార్టమ్ అలోపేషియా అంటాము. జనరల్లీ మనకు పిల్లలు పుట్టిన తర్వాత చైల్డ్ బర్త్ తర్వాత చాలా మంది ఆడవారిలో కనిపించేది ఏంటంటే ఈ హెయిర్ లాస్ అవుతుంటుంది. ఈ పోస్ట్ పార్టమ్ మనకు అలోపేషియా అనేది మీకు డెలివరీ తర్వాత చాలా మంది ఆడవారిలో కనిపిస్తుంది. కొంతమంది ఏమవుతుందంటే కొన్ని నెలల తర్వాత ఆటోమేటికల్లీ హెయిర్ రీగ్రోత్ వస్తుంది, కొంతమందికి రాదు. సో అది డ్యూ టు విటమిన్ డెఫిషియన్సీ వల్ల కూడా ఉంటుంది. అండ్ నెక్స్ట్ 10th వన్ ఆండ్రోజెనిక్ అలోపేషియా అంటాము. ఈ ఆండ్రోజెనిక్ అలోపేషియా ఏంటంటే డిహెచ్టి హార్మోన్ అంటే మీకు మేల్ హార్మోన్ లో టెస్టోస్టిరాన్స్ అనేవి పెరిగిపోవడము అండ్ ఈస్ట్రోజన్స్ అనేవి కొంతమందికి ఇష్యూస్ ఉండము. సో దీని వల్ల దీన్ని ఆండ్రోజెనిక్ అలోపేషియా అంటాము. ఈ ఆండ్రోజెనిక్ అలోపేషియా అనేది ఏంటంటే ఇట్స్ ఎ కామన్ జెనెటిక్ ఇష్యూస్ గా అంటే జెనెటికల్లీ ఫ్యామిలీస్ లో వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఆడవారిలో మగవారిలో అందరిలో వస్తుంది ఈ ఆండ్రోజెనిక్ అలోపేషియా. 11th వన్ ఏంటంటే దిస్ ఇస్ ద మేజర్ థింగ్, CCCA అంటాం. CCCA అంటే ఏంటంటే సెంట్రల్ కాంట్రిఫ్యూగల్ సికాట్రికల్ అలోపేషియా అంటాం. ఇది చాలా మందిలో క్రౌన్ లో కనిపిస్తుంది, స్ప్రెడ్ టు టాప్ ఆఫ్ ద హెడ్. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇలా మొత్తం వెళ్ళిపోతూ ఉంటుంది, హెయిర్ అనేది లాస్ అవుతుంది. సో ఈ సెంట్రల్ కాంట్రిఫ్యూగల్ సికాట్రియల్ అలోపేషియా అనేది మనకు ఇది ఎప్పుడు మీకు 2020లో ఒక రీసెర్చ్ లో ఆడవారిలో అంటే బ్లాక్ ఉమెన్ అంటే ఆఫ్రికా ఏరియాలో రీసెర్చ్ చేసి మనకు 30 years అబోవ్ ఉమెన్ లో కనబడుతున్నట్టు ఎక్కువ కనబడుతున్నట్టు రీసెర్చెస్ లో చెప్తున్నారు ఈ CCCA అనే అలోపేషియా అనేది. నెక్స్ట్ 11th వన్ మనము CCCA అన్నాము. 12th వన్ ఏంటంటే లిచెన్ ప్లానో పైలారిస్ అని చెప్పేసి చెప్తాము. ఈ లిచెన్ ప్లానో పైలారిస్ అనేది జనరల్లీ యంగ్ ఉమెన్ లో ఆడవారిలో ఎక్కువ కనిపిస్తుంది అండ్ మగవారిలో కొంచెం తక్కువ కనిపిస్తుంది, స్మూత్ ప్యాచెస్ లాగా పోతుంది. అండ్ 13th వన్ ఫ్రంటల్ ఫైబ్రోసింగ్ అలోపేషియా అంటాం. ఈ ఫ్రంటల్ ఫైబ్రోసింగ్ అలోపేషియా ఏంటంటే ఇది వన్ ఆఫ్ ద టైప్ ఆఫ్ లిచెన్ ప్లానో పైలారిస్ లో వన్ ఆఫ్ ద టైప్. ఇది స్లోగా వస్తుంది కానీ మెల్లిమెల్లిగా ప్రోగ్రెసివ్ గా అయిపోతూ మీకు కంప్లీట్ గా హెయిర్ లాస్ అవుతుంది. సో ఫోర్ హెడ్ నుంచి మొదలు పెడితే కంప్లీట్ గా వెళ్ళిపోతుంది, ఈవెన్ ఐబ్రోస్ లో కూడా కనబడుతుంది ఈ ఫ్రంటల్ ఫైబ్రోసింగ్ అలోపేషియా అనేది. అండ్ ద 14th వన్ కీమోథెరపీ. చాలా మందిలో ఈ క్యాన్సర్ ట్రీట్మెంట్స్ లో కీమోథెరపీ అని ఉంటుంది. కీమోథెరపీ తర్వాత కూడా ఈ ప్యాచెస్ లాగా హెయిర్ అనేది పోతూ ఉంటుంది. కొంతమందిలో ఈ ట్రీట్మెంట్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ క్యాన్సర్ ట్రీట్మెంట్ అయిపోయి కీమోథెరపీస్ అయిపోయిన తర్వాత మళ్ళీ హెయిర్ గ్రోత్ వస్తుంది. మీరు ఈవెన్ ఈ మనీషా కొయిరాల యాక్ట్రెస్ ఉన్నారు కదా, సో తనకు కూడా ఈ కీమోథెరపీస్ ఇవన్నీ అయిన తర్వాత కూడా హెయిర్ అనేది పోయింది, మళ్ళీ రీగ్రోత్ వచ్చింది. సో ఇలాంటి కీమోథెరపీస్ ఇండ్యూస్డ్ అలోపేషియాస్ లో మళ్ళీ రీగ్రోత్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ చిన్న పిల్లల్లో జనరల్ గా ఇప్పుడు మనం చెప్తున్న ఈ 14 టైప్స్ లో మేజర్ గా కనిపించే టైప్ ఏంటంటే లిచెన్ ప్లానో పైలారిస్ అనేది ద ఫస్ట్ వన్. అండ్ సెకండ్ వన్ అడోలసెన్స్ లో కొంతమందికి అలోపేషియా ఏరియేటా కనిపిస్తుంటుంది. అండ్ థర్డ్ వన్ ఓఫియాసిస్ అలోపేషియా, ఇది జనరల్లీ చిల్డ్రన్స్ లో కనిపించేది. మగవారిలో ముఖ్యంగా కనిపించేది ఏంటంటే ఈ మేల్ సెక్స్ హార్మోన్ DHT అనేది తగ్గడం వల్ల మనకు అలోపేషియా ఏరియేటా కనిపిస్తుంది. అందులో ముఖ్యంగా ఆండ్రోజెనిక్ అలోపేషియా అనేది మగవారిలో ఎక్కువ కనిపిస్తుంది అండ్ అలోపేషియా బార్బే అనేది కూడా మగవారిలో ఎక్కువ కనిపిస్తుంది. సో ఇప్పుడు మనము 14 టైప్స్ ఆఫ్ అలోపేషియా ఏరియేటా గురించి మాట్లాడాము. ఈ 14 టైప్స్ ఆఫ్ అలోపేషియా ఏరియాలో కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మనకు మళ్ళీ నేచురల్ గా హెయిర్ గ్రోత్ అనేది వస్తూ ఉంటుంది. ముఖ్యంగా మనకు వీటిలో రోజ్మెరీ ఆయిల్ అనేది యూజ్ చేయడం వల్ల స్కాల్ప్ కు మీరు అప్లై చేయడం వల్ల కొంతమందిలో మీకు హెయిర్ సెల్స్ అనేవి రీజనరేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ కొంతమందికి ఆలివ్ ఆయిల్ వల్ల కూడా మీకు కొంతమందికి రీగ్రోత్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ ముఖ్యంగా విటమిన్ D అనేది సప్లిమెంట్స్ తీసుకోండి, విటమిన్ K2 కూడా సప్లిమెంట్స్ తీసుకోండి. దీని వల్ల కూడా మీకు హెయిర్ సెల్స్ అనేవి జనరేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ మేజర్ ఇంకొక విటమిన్ ఏంటంటే జింక్. సో ఈ జింక్ అనే విటమిన్ అనేది హెయిర్ ఫాల్ కాకుండా కూడా కాపాడుతుంది అండ్ రీజనరేషన్ కూడా ఈ జింక్ అనే విటమిన్ చాలా ఉపయోగపడుతుంది. అండ్ సెలేనియం అనే కూడా ఒక విటమిన్ ఉంటుంది, మైక్రో న్యూట్రియంట్, అది కూడా చాలా అవసరము మీకు. ఇంకా ఈ హెయిర్ ఫాల్ కు జనరల్లీ ఏ విటమిన్స్ ఉపయోగపడతాయి అనేది మీకు ఇంత ముందు వేరే ఒక వీడియోలో కంప్లీట్ డిస్క్రిప్షన్ ఇచ్చాను. ఇప్పుడు ఈ అలోపేషియా ఏరియాటా గురించి మనం తెలుసుకున్నాం కదా. జనరల్లీ చాలా మందిలో ఉండే అపోహ ఏంటంటే పెయిన్ మనకు ఎక్కువ అవడం వల్ల, తలలో పెయిన్ ఎక్కువ అవడం వల్ల ఈ పెయిన్ కొరకు వస్తుంది అనుకుంటారు. కాదు, దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మేజర్ ఆటో ఇమ్యూన్ కండిషన్. ఆటో ఇమ్యూన్ కండిషన్ అంటే ఏంటంటే మీ వైట్ బ్లడ్ సెల్స్ అంటే మిమ్మల్ని కాపాడే వైట్ బ్లడ్ సెల్స్ అనేవి ఎక్కువ అయిపోయి, అంటే జనరల్లీ మనం కాపాడాల్సిన యాంటీబాడీస్ అనేవి మన మీదనే తిరుగుబాటు చేయడం వల్ల ఈ ఆటో ఇమ్యూన్ కండిషన్ అనేది డెవలప్ అయిపోతూ అలోపేషియా ఏరియాటా వస్తుంది. దీనికి హోమియోపతిలో ద బెస్ట్ రెమెడీస్ ఉన్నాయి. కంప్లీట్ గా పోయిన వాళ్ళకు కూడా ఈ పెయిన్ కొరకుతో మన దగ్గర మెడిసిన్స్, హోమియోపతి మెడిసిన్స్ వాడడం వల్ల మళ్ళీ కంప్లీట్ రీగ్రోత్ వచ్చిన కేసెస్ కూడా ఉన్నాయి మన దగ్గర. దీనికి ట్రీట్మెంట్ అంటే ఇప్పుడు నేను చెప్పిన టిప్స్ అన్ని యూజ్ చేయండి. ఒకవేళ మీకు వర్కౌట్ అయితే ఓకే, లేదు అని అంటే అప్పటికి కూడా మీకు రీగ్రోత్ కావట్లేదు అని అంటే మనం కొన్ని టెస్ట్లు చేసి చూసుకొని దానికి కరెక్ట్ గా మీరు హోమియోపతిలో మెడిసిన్స్ వాడితే కంపల్సరీ మీకు రీగ్రోత్ అనేది వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.